వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ స్పైసీ అండ్ టేస్టీ నెత్తళ్ళు కర్రీ, ఆంధ్ర స్పెషల్. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామా? ముందుగా నెత్తళ్ళని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక ముందుగా కడిగి పెట్టుకున్న నెత్తళ్ళని వేసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకుని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేగాక ఇప్పుడు అందులోకి 3 టమాటాలు జ్యూస్ తీసి వేసుకోవాలి. 4 తెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి ఆయిల్ తేలే వరకు. ఇలా వేయించుకున్నాక 1 కప్ వాటర్ వరకు వేసుకోవాలి. 7 మినిట్స్ పాటు ఇలా ఆయిల్ తేలే వరకు వేయించుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కసూరి మెత్తి, గరం మసాలా వేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మనందరికీ ఎంతో ఇష్టమైన ఆంధ్ర స్పెషల్ నెత్తళ్ళు కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.